నమస్తే. ఈరోజు ఎస్ఎన్ఆర్ మీడియాని వీక్షిస్తున్న మిత్రులందరికీ నమస్కారాలు. ఈ నెల 27న జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఎమ్మెల్సీ పరిధిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పరిధిలో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారికి ఓటు వేసే విధానం గురించి ఈరోజు కొన్ని సూచనలు, సలహాలు మా మీడియా ద్వారా ఓటర్ మిత్రులకు అందించాలని నిర్ణయంతో ఉన్నాము. అందులో భాగంగా మనకి అభ్యర్థులు 40 మంది దాకా పోటీలో ఉన్నారు. అయినప్పటికీ మనకి గతంలో ఎమ్మెల్యే కానీ, ఎంపీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మనం ఎవరికైనా ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు చేసుకునే అవకాశం ఉంది. అది కాకుండా దానికి భిన్నంగా ఈ యొక్క ఎన్నిక మనం పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థికి మనం ఓటు వేసే అవకాశం ఉంది. ఇదిలో భాగం. అదేవిధంగా మనం ఈ యొక్క ఎన్నికల్లో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మనకి బ్యాలెట్ లేదు. అది ఈవీఎంల ద్వారా పోయి మనం అభ్యర్థికి ఎదురుగా ఉన్న గుర్తును నొక్కితే ఆ బ్యాలెట్ బీప్ సౌండ్ తోటి ఓటు పడిపోయేది. ఇది ఆ విధంగా కాదు. మనకి ఎన్నికల అధికారి ఒక బ్యాలెట్ ఇస్తారు. ఆ బ్యాలెట్ వారే ఒక పెన్ను కూడా ఇస్తారు. ఆ పెన్నుతోటే ఓటు వేయాలి. అది కూడా సపోజ్ ఈరోజు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు 40 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 40 మందికి కూడా మనము ఓటు చేసే అవకాశం ఈ యొక్క ఎమ్మెల్సీలో ఉన్నది, ఈ యొక్క ఎన్నికలో ఉంది. అది ఎలా అంటే, ప్రథమంగా మనకి నచ్చిన వ్యక్తి, మనకి యోగ్యుడైన వ్యక్తిని మనం ఎన్నుకోవటానికి అతని పేరుకి ఎదురుగా ఒకటో నెంబర్ వేయాలి. అదేవిధంగా రెండో వ్యక్తికి మనం ఆ 40 మందిలో 39వ వాడు కానీ, 35వ వాడు కానీ, 40వ వాడు కానీ ఎవరికైనా సరే 2 నెంబర్ ఇవ్వచ్చు. అట్లా లెక్క ప్రకారం మనం 40 మంది వ్యక్తుల్ని కూడా మనము 1 2 3 అట్లా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా అయితే ఫస్ట్ ప్రాధాన్యత వ్యక్తికి వచ్చే ఓట్లకి కౌంట్ చేసి లీస్ట్ వచ్చిన వ్యక్తిని కూడా కౌంట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఈ ఎన్నికనికి చాలా ఇది ఉంది. ముఖ్యంగా మన ఎమ్మెల్సీ పరిధిలో మన డివిజన్లో జరిగిన పొరపాట్లు కొన్ని మా దృష్టికి వచ్చినాయి. వాటిని మన మిత్రులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాం. అందులో భాగంగా మన డివిజన్ పరిధిలో సుమారు 20 నుంచి 25 వేల మంది ఓటర్ మహాశయులు కొంత చిన్ని తప్పిదాల వల్ల, కొన్ని పొరపాట్ల వల్ల ఓట్లు అన్వాలిడ్ కింద అయినవి. అలాంటి పొరపాట్లు గ్రాడ్యుయేట్స్ అయ్యి విజ్ఞత గల మేధావి వర్గం కాబట్టి చేయకూడదని. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి బ్యాలెట్ని తీసుకొని వాళ్ళు టిక్కు పెట్టడం, ఇంటూ పెట్టడం, లేకపోతే అభ్యర్థి పేరు రాయటం అలాంటివి చేస్తున్నారు. అలాంటి వాటిని ఇన్వాలిడ్గా చేస్తారు. ఒకటో నెంబరు వేసిన వ్యక్తి మళ్ళీ అదే నెంబర్ వేరే చోట వేయకూడదు. రెండో నెంబర్ వేసిన వ్యక్తి మళ్ళీ ఇంకోసారి వేయకూడదు. అట్లా వేయాలి. అది కూడా ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చిన ఒక పెన్నుతోటి వేయాలి. ఆ బ్యాలెట్ మీదే ఒకసారి చేయాలి. అంతేగాని ఒకటే నెంబర్ 10 మందికి వేసి, రెండో నెంబర్ 10 మందికి వేసి అట్లా వేయటం కూడా పొరపాటు కింద, అది ఇన్వాలిడ్ కింద వస్తుంది. అదేవిధంగా మనం రోమన్ అంకెలు కానీ అలాంటి పొరపాట్లు కూడా వేయకూడదు. కేవలం 1 2 3 అట్లా ప్రాధాన్యత పరంగా వేసుకొని మన అభ్యర్థులు ఎంతమంది ఉన్నా కానీ ఓటు వేయచ్చు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో మనకి మన వాయిస్ని చట్టసభల్లో వినిపించగలడు, మన సమస్యలపై పోరాడగలడు అని శక్తియుక్తులు ఉన్న వ్యక్తిని మనం చూజ్ చేసుకోవటం ప్రథమంగా వేసుకోవాలి. ఆయన తర్వాత కూడా ఇంకెవరన్నా ఉండవచ్చు అని మనకు ఆలోచన రెండో నెంబర్ అతనికి ఎదురుగా వేయాలి. అట్లా ఈ 40 మంది 35 మంది ఎంతమంది ఉన్న సభ్యులందరికీ కూడా ఓటు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికకి గతంలో లాగా మనం ఈవీఎంలు వెళ్ళి బటన్ నొక్కే పరిస్థితి కాదు. కేవలం బ్యాలెట్ ద్వారా, అది కూడా అందరం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక అంటే అరుదుగా వస్తుంటుంది. 3 జిల్లాల నుంచి ఒక అభ్యర్థిని పంపిస్తున్నాం. అది కూడా ఎట్లుంటుందంటే, అసెంబ్లీకి పంపించే జనం అందరూ ఓట్లు వేయచ్చు, వయోజనులు అయిన వాళ్ళు అందరూ ఓటేసి పంపిస్తాం. కానీ ఈ ఎన్నిక అలా కాదు. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక అనేది మన అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా అసెంబ్లీకి మనం ప్రజాప్రతినిధులుగా ప్రజల నుంచి ఎన్నుకోబడి వాళ్ళని ఎన్నుకుంటారు. ఈ యొక్క శాసన మండలి ఎన్నిక అనేది ముఖ్యంగా ఉపాధ్యాయ రంగం నుంచి, మన నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్స్ నుంచి, కళారంగం నుంచి, మరియు ఎంపీటీసీలు, సర్పంచులు, ఇట్లా ఒక్కో రంగం నుంచి ఎన్నుకుంటారు. అదే కాకుండా
గవర్నర్ ఆంగ్లో ఇండియన్స్ని కూడా సెలెక్ట్ చేసుకుని సభలో ప్రవేశపెడతారు. ఇది పెద్దల సభ అంటారు. విజ్ఞులు, మేధావులు, అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆ రోజుల్లో ఈ శాసన మండలి అని పెట్టారు. ఈ శాసనసభకి, శాసనసభకి ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడతారు. ఇది సమాజంలో కొంతమంది వ్యక్తులు, కొన్ని రకాల వ్యక్తుల నుంచే ఎన్నిక జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఖమ్మం, వరంగల్, నల్గొండ నుంచి గతంలో మన శాసనమండలికి ఎన్నిక జరిగింది. ఆ అభ్యర్థి మళ్ళీ శాసనసభకి ఇటీవల ఎన్నిక కావటం వల్ల ఖాళీ భర్తీ చేయడం కోసం మధ్యంతర ఎన్నికగా మనకి ఈరోజు ఎన్నిక జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరికి మనము ఓటేసుకునే ప్రాధాన్యత పరంగా ఓటేసుకొని దీన్ని గెలిపించుకోవాలి. ఎటువంటి మనం ఇబ్బందులు పడకుండా కేవలం ఎన్నికల బ్యాలెట్లోనే వేసేది. దీనికి మరొక్కసారి చెబుతున్నాను, ఇంటూ మార్కులు కానీ టిక్ మార్కులు కానీ పెట్టరాదు, రోమన్ అంకెలు వేయకూడదు. తర్వాత ఒకటో నెంబర్ వేసాక వేరే వ్యక్తికి అదే నెంబర్ వేయకూడదు. ఇక దాన్ని సీరియల్గా 1, 2, 3 అట్లా ఎంతమంది ఉంటే అంతమందికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకి మెయిన్, తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్, తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అట్లా ఇచ్చుకుంటా మన బ్యాలెట్లో ఉన్న సభ్యులందరికీ ఓటేసుకునే యొక్క సదవకాశం ఉంది. దీన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా, అంతేకాకుండా గ్రాడ్యుయేట్స్ అంటే చాలా చదువుకొని సమాజంలో మంచి పేరు ఉన్న వ్యక్తులు కాబట్టి క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడ పొరపాటు జరగకుండా దీన్ని కొట్టివేతలు లేకుండా మంచిగా వినియోగించుకొని చేయాలి. అదేవిధంగా గతంలో మన డివిజన్ పరిధిలో 20 నుంచి 25 వేల ఓట్లు వృధాగా అన్వాలిడ్గా అయినవి. అలాంటి పొరపాటు ఈసారి జరగకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. దీన్ని అందరూ కూడా ఆలోచించి సక్రమంగా దుర్వినియోగం లేకుండా మన ఓటుని సక్రమంగా వినియోగించుకొని ఎన్నికల అధికారి ఇచ్చే బ్యాలెట్ని మనం ఇచ్చే పెన్నునే వాడాలి. కానీ మన దగ్గర ఏ రకమైన పెన్ను ఉన్నా సంతకాలు పెట్టడం అలాంటివి చేయకూడదు. ఇలాంటి పొరపాటు జరగకుండా విజ్ఞులైన మేధావి వర్గం అందరూ ఉపయోగించుకొని మంచి వ్యక్తిని మన సమాజంలో మన యొక్క సమస్యల పట్ల అవగాహన ఉండి చట్టసభలో, శాసన మండలి పెద్దల సభలో వారి వాయిస్ వినిపించి వారి గళ నిప్పించే అవకాశం ఉంది. అదే కాకుండా ఈ 3 నియోజకవర్గాలు 3 జిల్లాల పరిధిలో మనం ఎన్నుకునే వ్యక్తికి ప్రతి జిల్లాలో కూడా దానికి ప్రాధాన్యత ఉంటుంది. ఒక అసెంబ్లీ అంటే ఒక 5-6 మండలాల పరిధిలో ఉండేది, కానీ ఇది 3 జిల్లాల పరిధిలో ఆయనకి ఎమ్మెల్సీగా కొనసాగుతారు. అదే కాకుండా అసెంబ్లీ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి జరిగింది, ఇది 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. ఇలాంటి అరుదైన అవకాశాన్ని మనకు లభించినందుకు మంచిగా సద్వినియోగం చేసుకొని గ్రాడ్యుయేట్స్ మిత్రులందరూ కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ప్రాధాన్యత పరంగా ఓటు వేసి అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.